ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బయలుదేరుతున్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ మజ్లిస్ సిపిఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు మేడిగడ్డ సందర్శన 2 గంటల పాటు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బయలుదేరుతున్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్ మజ్లిస్ సిపిఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మేడిగడ్డకు ఇప్పటికే బస్సులను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ బస్సుల్లో ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అలాగే సిపిఐ మజ్లిస్ నాయకులందరూ కూడా మేడిగడ్డకు బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. మేడిగడ్డకు అందరూ బయలుదేరిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు ఈ అంశాలన్నిటిపై కూడా మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజ్ సందర్శన ద్వారా ప్రజలకు వివరిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, రైట్. సిద్ధార్థ కన్నా ముందు వరంగల్ నవీన్ తో మాట్లాడదాం. నవీన్, విజయచంద్రిక కాసేపట్లోనే మేడిగడ్డకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యేలు అయితే బయలుదేరబోతున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా వాళ్ళు వరంగల్ జనగామ మీదుగా వరంగల్ వచ్చి వరంగల్ పరకాల మీదుగా భూపాలపల్లి మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. మేడిగడ్డకు రాగానే ఇక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో కుంగినటువంటి పిల్లర్లను కింది నుంచి గోదావరి నదిలోకి దిగి ఆ నది దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పరిశీలిస్తారు. ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రివర్గ బృందం అంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎమ్మెల్యేలు కూడా, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా మేడిగడ్డ ప్రాజెక్టు మీద అవగాహన కల్పిస్తారు. వాళ్ళు మాట్లాడేటువంటి సభలు సమావేశాల్లోనైనా మొత్తము వివరించేందుకు ఎక్కడ మేడిగడ్డలో ఉన్నటువంటి లోపాలు, ఎంత ఖర్చు చేశారు, ఎంత ఆయకట్టుకు కొత్తగా నిర్మాణం జరిగిన తర్వాత ఎంత ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించే
సాగునీరు అందించారు అన్నటువంటి విషయాలను కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు వివరిస్తారు. అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మేడిగడ్డ విషయంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రహస్యాలన్నింటినీ దాచిపెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. తర్వాత మేడిగడ్డలో ఉన్నటువంటి లోపాలు, తర్వాత కొత్తగా ప్రాజెక్టు నిర్మాణం తర్వాత కొత్తగా ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి విషయాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం దాచిపెట్టింది. తర్వాత అక్కడికి వెళ్తే ప్రాజెక్టు ఇక్కడికి సందర్శనకు వస్తే ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటపడతాయన్నటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా రహస్యంగా దాచిపెట్టింది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలన్నింటినీ ఎత్తి చూపేందుకు ఇవాళ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రుల బృందం, ఎమ్మెల్యేలు అంతా కూడా వస్తున్నారు. ఇక్కడ భారీ ఏర్పాట్లను చేశారు, భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. ముఖ్యమంత్రి స్థాయి అటువంటి వాళ్ళంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భారీగా భద్రతా ఏర్పాట్లను చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీగా ఫ్లెక్సీలను, కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. దారి అంతటా కూడా జనగామ, రఘునాథపల్లి నుంచి పెంబర్తి దగ్గర నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కూడా వరంగల్ వరకు, వరంగల్ నుంచి భూపాలపల్లి మీదుగా మేడిగడ్డ వరకు కూడా 180 కిలోమీటర్ల మేర ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర కాన్వాయ్ అయితే సాగనుంది. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా రానున్నారు. అయితే ఆ రోడ్డు మార్గం అంతా కూడా భారీ ఏర్పాట్లను చేశారు. మనం చూస్తున్నాం, అంతా కూడా ఫ్లెక్సీలు, కట్అవుట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం 280 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి మేడిగడ్డ వరకు చూస్తే 280 కిలోమీటర్ల మేర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సు ద్వారా ప్రయాణం చేయనున్నారు. ఆ కాన్వాయ్ అయితే మొత్తం కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే 5 బస్సులను సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఎట్లా ముఖ్యమంత్రి రాబోతున్నారు, మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో లోపాలన్నీ కూడా ఇప్పటికే బయటపడినటువంటి నేపథ్యంలో మీరేం చెప్తారు? మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మా నాయకుడు, అభిమాన ప్రజానాయకుడు, మరి తెలంగాణ యువజన విభాగంలో పనిచేసి ఇవాళ మరి ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటిసారిగా మేడిగడ్డ భూపాలపల్లి జిల్లాకు రావడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. మరి ఎన్నికల ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరియు అప్పుడు మరి పిసిసి హోదాలో మరి రేవంత్ రెడ్డి గారు మరి మేడిగడ్డలో జరుగుతున్న అవినీతిపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న అవినీతిపై అనేక సందర్భంలో మరి ప్రజల పక్షాన మరి సిబిఐ కానీ, ఈడీ కానీ, కాగ్ కానీ, మరి అసెంబ్లీ సాక్షి కానీ అనేక సందర్భంలో అవినీతిని బట్టబయలు చేసినా కూడా మరి ఆనాడు కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో మరి వారి ఎమ్మెల్యేలు కానీ, వారి యొక్క ఎమ్మెల్సీలు కానీ పూర్తి స్థాయిలో మరి అవినీతిలో పాలు పంచుకున్నట్టుగా కేసీఆర్కు దుయ్యబట్టారు. మరి ఇవాళ ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు రావడం సంతోషకరం. మరి ఇవాళ 1,00,000 కోట్ల అవినీతి మరి ఈ ప్రాజెక్టులో జరిగిందని ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. మరి కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు మాత్రమే బాగుపడ్డారని యావత్ ప్రపంచము మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో ఇవాళ 7 లక్షల కోట్ల అవినీతి, 7 లక్షల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని మరి 1,50,000 కోట్లు మరి కాళేశ్వరం ప్రాజెక్టే జరిగిందని పూర్తిగా నమ్ముతా ఉన్నారు. మరి ఇటువంటి ప్రాజెక్టులో ఇవాళ మిషన్ భగీరథ కానీ, మరి లిక్కర్ స్కామ్ కానీ అనేక సందర్భంలో తెలంగాణలో జరిగిన ప్రతి స్కామ్పై పూర్తిగా ప్రజల మద్దతు రేవంత్ రెడ్డి గారు అన్నింటిని కూడా బయటకు తీస్తారు. తెలంగాణ ప్రజల యొక్క మూలధనాన్ని కాపాడతారు. మరి కేసీఆర్ లాంటి అవినీతి పరులని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరి దానా కుంభకోణంలో జైలుకు పోయిన ఘటన ఇప్పటికి కూడా మరవలేని పరిస్థితి. మరి ఇటువంటి సమస్య ఉన్న ఈ ప్రాంతంలో కేసీఆర్ ఏకచక్రాధిపతిగా ఈ వ్యవస్థలో ప్రాజెక్టులన్నింటినీ పునర్వ్యవస్థిస్తున్నా అని చెప్పి ప్రాజెక్టులన్నిటి కూడా రీడిజైనింగ్ చేయడం జరిగింది. ఆ రీడిజైనింగ్లో భూపాలపల్లి జిల్లాకు ఇప్పటి వరకు గుక్కడు నీళ్లు కూడా రాని పరిస్థితి ఉంది. కేవలం ఇది ఏంటంటే ఈ ప్రాజెక్టుల పేరు చెప్పి మరి డబ్బును సంపాదించుకోవడానికి కేవలం కేసీఆర్ గారు చేసిన ఈ ప్రాజెక్టులన్నిటిపై పూర్తి స్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీటన్నిటిని బయటకు తీస్తారు. తెలంగాణ ప్రజల డబ్బును కాపాడతారు. తెలంగాణలో ఏర్పడిన 6 సంక్షేమ పథకాలను ఖచ్చితంగా పూర్తి చేస్తాము. వాటికి సంబంధించిన డబ్బు ఎక్కడుంది అంటే కేసీఆర్ చేసిన అవినీతి డబ్బుల నుండి తీసి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిపై ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. కొంతమంది ఉన్నారు, మీరు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయేటువంటి పరిస్థితి లేదు, మీరు చూస్తామన్నా కూడా మిమ్మల్ని వెనక్కి పంపించినటువంటి సందర్భాలను మీరు చూశారు. ఇప్పుడు ఏం చెప్తారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా? గతంలో కేసీఆర్ ఒక నిరంకుశంగా హిట్లర్ను మర్పించే విధంగా మరి ప్రాజెక్టుల మీద మరి ఏదైతే మా సొంత ఖాతాలోకి ఈ డబ్బులంతా ఒక అవినీతిపరమై ఇది
ఇట్లను మర్పించే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ దాని సొంత ప్రాజెక్టుల పేరుతోని గతంలో చాలా కుంభకోణాలు చేసిండు. మరి మేడిగడ్డకు పోదామంటే కూడా మనం చాలాసార్లు మేము పోయి నిజాలు ఏంటిదో ప్రజలకు చేసే నిరూపించే క్రమంలో మనం పోనీయకుండా మరి ఒక నక్సలైటు లేకపోతే ఒక టెర్రరిస్టు లెక్క మమ్మల్ని చూసి ఆడ పోనీయకుండా పోలీసులతోని మరి మమ్మల్ని కట్టుదిట్టం చేసి పోనీయకుండా చేసిండు. ఇది విజయచంద్రిక పరిస్థితి. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, గతంలో ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలను కానీ ఎవరిని ప్రజలను కూడా ఇక్కడికి మేడిగడ్డకు వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేకుండే ఇవాళ ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మేడిగడ్డకు వస్తున్నారు. మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డకు చేరుకుంటుంది. ముందుగా ఎక్కడైతే కుంగిన పియర్స్ను పరిశీలించిన తర్వాత ఇక్కడ రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్